సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ కాలేజ్ గురించి రివ్యూ చేయమని కామెంట్స్ లో దండయాత్ర చేశారు. అందుకే మీకోసం ఈ రివ్యూ చేస్తున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వచ్చా లేదా అనే కంప్లీట్ క్లారిటీ మీకు వస్తుంది. అసలు సివిఆర్ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు కాలేజ్ దోస్త్ అన్ఫిల్టర్డ్ రివ్యూస్. ఈ కాలేజ్ రివ్యూ సిరీస్ లో మేము ఏ కాలేజ్ ని ప్రమోట్ చేయట్లేదు, మాకు ఏ కాలేజ్ స్పాన్సర్ చేయట్లేదు. మాకున్న జెన్యూన్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి కాలేజ్ గురించి ఉన్నట్టుగా మీ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంతోనే ఈ రివ్యూస్ చేస్తున్నాం. అలానే ఆంధ్ర తెలంగాణలో చాలా మంది ఇంజనీరింగ్ కాలేజ్ గురించి రివ్యూస్ అడుగుతున్నారు. మీరు పెట్టిన ప్రతి కామెంట్ నోట్ చేసుకుని మీకు రివ్యూస్ అయితే ఖచ్చితంగా చేస్తాం. ఇక బ్యాక్ టు ద వీడియో. సెక్షన్ 1 కాలేజ్ ఓవర్ వ్యూ. సివిఆర్ కాలేజ్ ఎక్కడ ఉందంటే వాస్తునగర్ మంగళపల్లి ఏరియాలో ఉంది. సౌత్ ఈస్ట్ హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ORR కి దగ్గరగా ఉంటుంది. సో రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంది. నియర్ బై ఫేమస్ లొకేషన్స్ చూసుకుంటే ఆదిబట్ల, ఎల్బీ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ అయితే ఉన్నాయి. ఈ క్యాంపస్ 33 acres స్పేస్ తో చాలా గ్రీన్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో అయితే ఉంటుంది. ఈ కాలేజ్ లో పాపులర్ బ్రాంచెస్ చూసుకుంటే సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్ లైక్ AML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ECE, EEE, EIE, IT, మెకానికల్ అయితే ఉన్నాయి. ఈ కాలేజ్ అఫిలియేషన్స్ అండ్ అక్రిడిటేషన్స్ చూసుకుంటే NAC, A గ్రేడ్, NBA అక్రిడిటెడ్ అండ్ AICT అప్రూవ్డ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలేజ్ ఫీజు గురించి మాట్లాడుకుందాం. మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కి ట్యూషన్ ఫీజు అరౌండ్ 1,50,000 per year అయితే ఉంది. ఫోర్త్ ఇయర్ కి 1,15,000. అలానే హాస్టల్ ఫీజు విత్ AC చూసుకుంటే 1,60,000 అండ్ నాన్ AC అనుకుంటే 1,35,000. ట్రాన్స్పోర్టేషన్ కి 40,000 per year అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు డీటెయిల్స్ స్క్రీన్ పైన క్లియర్ గా చూడొచ్చు. ఇది లాస్ట్ ఇయర్ డేటా ప్రకారంగా చెప్తున్నాను. ఈ ఇయర్ ఇంకొక 5 to 10% అయితే పెరగచ్చు. ఫీజు ఎలా ఉంటుందంటే మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ హాస్టల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ని కన్సిడర్ చేసుకొని. Now moving to the next section, placements and industry exposure. లాస్ట్ ఇయర్ డేటా చూసుకుంటే 2023-2024 లో 75 కంపెనీస్ విజిట్ చేశాయి. అందులో 900+ స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారు. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 33 LPA అయితే ఉంది. అలానే లాస్ట్ 5 years లో హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే 57.5 LPA అయితే వచ్చింది. ఈ కాలేజ్ టాప్ రెగ్యులేటర్స్ ఎవరైనా చూస్తే మైక్రోసాఫ్ట్, అమెజాన్, TCS, డార్విన్ బాక్స్, ఒరాకిల్ ఇలాంటి బిగ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇంటర్న్షిప్స్ కి కూడా మంచి స్కోప్ అయితే ఉంది. కాలేజ్ లో ప్లేస్మెంట్స్ లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నా ఓవరాల్ గా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 3 ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రా చూసుకుంటే ఈ కాలేజ్ క్యాంపస్ చాలా పెద్దది. 33 acres ఉంటుంది. 70 క్లాస్ రూమ్స్, 31 ల్యాబ్స్ విత్ LCD ప్రొజెక్టర్స్ అండ్ పవర్ బ్యాకప్స్ తో అయితే ఉన్నాయి. ఇలా ఈ డీటెయిల్స్ అన్ని మీరు స్క్రీన్ పైన క్లియర్ గా చూడొచ్చు. ఇంకా హాస్టల్ చూసుకుంటే 2 boys and 2 girls హాస్టల్స్ అయితే ఉన్నాయి. టోటల్ కెపాసిటీ 1250. AC అండ్ నాన్ AC రూమ్స్ అయితే ఉన్నాయి. మీరు వాటిని స్క్రీన్ పైన చూడొచ్చు. ఫ్యాకల్టీ విషయానికి వస్తే చాలా ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అఫీషియల్ గా మెన్షన్ చేయలేదు, కానీ మా ఎక్స్పీరియన్స్ ప్రకారం 15:1 or 20:1 ఉంటారు అప్రాక్సిమేట్లీ. సెక్షన్ 4 క్యాంపస్ లైఫ్ అండ్ స్టూడెంట్ రివ్యూస్. కొంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడితే వాళ్ళు ఈ కాలేజ్ గురించి రివ్యూస్ అయితే ఇలా ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు అన్నది మీరు స్క్రీన్ పైన ఇప్పుడు క్లియర్ గా చూడండి. ఇంకా ఈ కాలేజ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకునే టైం వచ్చేసింది. పాజిటివ్స్ చూసుకుంటే ఇన్ డిమాండ్ స్పెషలైజేషన్స్ లైక్ AML, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఈ కాలేజ్ లో స్కోప్ ఉంది. ఈ కాలేజ్ లో ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అండ్ హై పాస్ పర్సెంటేజ్ అయితే ఉంది. మిగిలిన కూడా స్క్రీన్ పైన మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇప్పుడు ఈ కాలేజ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్ట్రిక్ట్ డిసిప్లిన్, క్లాసెస్ లో మొబైల్ అయితే బ్యాన్ చేశారు. అండ్ ఆల్సో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి క్యాంపస్ కి. ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళడానికి అయితే అవ్వదు. అలానే సిలబస్ బేసిక్ గా ఉంటుంది. స్టూడెంట్స్ అయితే సెల్ఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కోడింగ్ అయితే నేర్చుకోవాలి. మేనేజ్మెంట్ కూడా అయితే చాలా తక్కువ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అందుకని మేము రికమెండ్ చేయట్లేదు. నౌ మూవింగ్ టు ద లాస్ట్ సెక్షన్, ఫైనల్ వర్డిక్ట్. సివిఆర్ కాలేజ్ ఇస్ బెస్ట్ సూటెడ్ ఫర్ స్టూడెంట్స్ ఎవరైతే సెల్ఫ్ మోటివేటెడ్ గా ఓన్ ద స్కిల్స్ డెవలప్ చేసుకుంటారో వాళ్ళకి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో మేనేజ్మెంట్ కూడా ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే 1-2 సార్లు ఆలోచించండి. మా కాలేజ్ దోస్ రేటింగ్ ప్రకారం 3.8 out of 5 అయితే ఇస్తున్నాం. సో ఫైనల్ గా ఇదే సివిఆర్ కాలేజ్ గురించి రివ్యూ. హోప్ మీకు ప్రతి పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మిగిలిన కాలేజ్ రివ్యూస్ కూడా చేసాం. పైన కార్డ్స్ లో చూడొచ్చు. మన ప్లేలిస్ట్ లో కూడా కంప్లీట్ డేటా మీకు దొరుకుతుంది. మరి మీకు ఏ కాలేజ్ గురించి అయినా రివ్యూ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ చదువుతాం, చదివి మీకోసం వీడియోస్ అయితే చేస్తాం. అలానే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం మేము ఒక వాట్సాప్ కమ్యూనిటీని క్రియేట్ చేసాం. ఇంటర్మీడియట్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాం. మా సైడ్ నుంచి వచ్చే అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ లింక్ అయితే క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.